మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇక్కడ సాయి ధర్మ్ తేజ్ ఆయన పిఠాపురంలో ప్రచారం చేస్తుంటే ఈ సీసాలండి డ్రింక్ బాటిల్స్ విసిరేశారండి. దీన్ని ఎలా చూద్దాం అంటారు? మద్దతు తెలపడానికి వచ్చాడు పాపం, ఒక సినిమా హీరో. రాజకీయాలకి నాకు సంబంధం లేదు, అంతే కదా. సరే అంటే రాజకీయ నాయకుడు అయితే మాత్రం రాళ్ళేసి కొట్టాలని కాదు, ఎవరైనా సరే. ఇంక మన దగ్గర ఎందుకు ఇట్లా జరుగుతుంది? రాళ్ళు వేసి కొట్టడం ఏంటండి చండాలకి? ఇప్పుడు ఏదేదో ఇసురుతున్నారు మీదికి. నీకు నచ్చకపోతే దూరంగా ఉండు, ఆయనకు ఓటు వేయకుని. నీ చేతుల్లోనే ఉంది కదా వాళ్ళ భవిష్యత్తు, అంతే కదా. నీ చేతుల్లోనే ఉంది. నీకు వద్దంటే ఓటు వేయకు, లేదా ఎవరికి ఓటు వేయకపోతే నోటాకేయి, లేదా పోక అసలు నువ్వు ఓటు కేంద్రానికి వెళ్ళకు, నష్టమేం లేదు. నీలాంటోడు దాడి చేయడం ఎందుకు? అవసరం ఏముంది? ఆ మనిషి వస్తున్నాడు కరెక్ట్. ఇప్పుడు అది కొంచెం మిస్ అయింది, తగిలితే ఇప్పుడు ఆయన ఆల్రెడీ పాపం మొన్న యాక్సిడెంట్ అయ్యింది. ధరమ్ తేజ్ గురించి ఇప్పుడు పర్సనల్ గా చెప్పాలంటే పెద్ద యాక్సిడెంట్ అయింది, హెల్మెట్ కాపాడింది. అప్పటికి పాపం కొన్ని రోజులు కోమాలో ఉండొచ్చాడు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇదేంటి మాట, పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్తుంటే మాట సరిగ్గా రావట్లేదు. ఇప్పుడు కూడా కొంచెం ఇంకా ఉంది, నొప్పి ఉంది. అబ్బాయికి నొప్పి లేదని కాదు, కానీ అయినా సరే అధిగమించి ఏదో రకంగా షూటింగ్లు చేస్తున్నాడు. మళ్ళీ నువ్వు తలకి కొడుతున్నావు, తలకి తగిలితే పిల్లోడికి ఏమన్నా అయితే ఏం చేస్తావు? కన్ను పోతుంది, ఏం చేస్తావు? అండ్ వాళ్ళ అపియరెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా ఏ హీరోకైనా సరే. ఇవాళ రేపు అంటే సర్జరీలకే లక్షల లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుంటారు. ఎందుకు? జనాలకి ఆ హీరో అలా అందంగా కనబడాలి. కొన్నాళ్ల పాటు ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నాడు, 80 ఏళ్ళు వచ్చినా హీరోనే. వాళ్ళకి అందం ఇంపార్టెంట్. ఆ అందాన్ని నువ్వు గాజు గ్లాస్తోనో దేంతోనో ఇసిరేస్తున్నావు అంటే అంతమంది ఉండంగా ఎవరు ఇసురుతారు? అండ్ ఇంకొకటి, కొంతమంది ఏమంటున్నారు అంటే కావాలని వాళ్ళకి వాళ్ళే సింపతి కోసం క్రియేట్ చేసుకున్నారు అంటాడు. సింపతి డ్రామా క్రియేట్ చేసుకోవడానికి ధరమ్ తేజ్కి అవసరం లేదు కదా. అండ్ ఇంకో రీజన్ చెప్పనా, అంత జనసేన సైనికులు ఎప్పుడైనా సరే, పవన్ కళ్యాణ్ వచ్చినా, ఈ జబర్దస్త్ వాళ్ళు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా సరే ఎక్కువ జనసేన ఫ్యాన్స్ ఉంటారు మొత్తం మామూలు జనాల కంటే. మరి అంతమంది ఫ్యాన్స్ ఉండగా రాయేసి ఎవరు కొడతారు? అదే బాటిల్. అదే ఇప్పుడు జగన్ అన్న జనాల్లోకి వచ్చాడు, వైసీపీ కార్యకర్త కాక ఎవడో పిచ్చోడు వచ్చి గులక రాయి సత్తి రాయిసిరి కొట్టాడు. ఇక్కడ మొత్తం వీళ్ళ జనసేన వాళ్ళే కదా ఉండేది. కానీ అయినప్పటికీ సరే, ఇప్పుడు సినిమా నటులో లేకపోతే ఎవరైనా మీరు రాజకీయ నాయకుడి కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ సినిమా వాళ్ళకి ఇవ్వండి. బికాజ్ వాళ్ళ ఫేసే వాళ్ళకి ఇంపార్టెంట్. రాజకీయ నాయకుల మొహం మీద ఎన్ని ఘాట్లు ఉంటే వాళ్ళకి అంత సింపతి వస్తుంది. హీరోలకి ఘాట్లు ఉంటే సింపతి కదా, అవకాశాలు రావు. అట్లా అనమాట. సో అందుకని చెప్పేసి ఎవరైనా సరే అసలు వీళ్ళని కఠినంగా శిక్షించాలండి. అంటే ఒకడికి శిక్ష పడితే ఇంకొకటి చేయకుండా ఉంటాడు బేసికల్లీ. మొన్న జగన్ గారి మీదకి దాడి చేసిన అబ్బాయి అయినా సరే, ఎవరైనా ఎక్కడ దూరం నుంచి అట్లా రాళ్ళు వేసి కొట్టడం, కత్తులతో దాడులు చేయడం, ఇదంతా ఉగ్రవాద చర్య. ఉగ్రవాదులా మన మనుషులే కదా. ఓటేసేవాడు ఉగ్రవాది కాదు కదండి. మరి వాడికి ఎందుకు ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈయన నిజంగా అంటే వాళ్ళ సొంత మామయ్య అవుతారులేండి, సొంత మామయ్య కాబట్టి వెళ్ళారు. ఇంకొక అయితే ఇంకో రకంగా వెళ్ళను అంటే ఒక ఫ్యామిలీ మెంబర్కి వెళ్ళి ఉంటాడు ఆయన, అంతేగాని ఒక రాజకీయ పార్టీ సపోర్ట్ కాదండి. అక్కడ పవన్ కళ్యాణ్ని తన మామయ్య కాబట్టి ఒక రిలేటివ్కి వెళ్ళి ఉంటారని నేను అనుకుంటున్నాను. అంతే. ఎందుకంటే ఇప్పుడు అందరు రావాలి, బికాజ్ మద్దతు తెలపడం అంతే. వీళ్ళు వచ్చినంత మాత్రాన పిఠాపురం వాళ్ళు ఓట్లేస్తారనేది కాదు, కానీ ఈయనకి మేమున్నామని వీళ్ళు చెప్పడము, ఆ భరోసా ఇవ్వడం ఇంపార్టెంట్. ఈయనకి పైగా వీళ్ళిద్దరు బాండింగ్ కొంచెం మంచిదే. అంటే ఆయన కోమాల్లో ఉన్నప్పుడు నాకు ఏడుపు వచ్చిందని పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఏది మన అన్స్టాపబుల్ వేదిక మీదకి ఇద్దరు కలిసి వచ్చినప్పుడు, కలిసి బ్రో అనే సినిమా కూడా చేసుకున్నారు. వీళ్ళకి ఒక బాండింగ్ ఉంది పర్సనల్ గా, అంటే వాళ్ళ ఫ్యామిలీలో. అట్లాంటప్పుడు కొంచెం ఉంటది కదా. ఈయన అంత ఇదిగా ఉన్నప్పుడు ఈయన వెళ్ళాడు ఆయన ప్రచారం కోసం. నేనున్నాను, నేను కూడా నీకు మద్దతుగా ఉన్నాను, కనీసం ఏదో ఒక ప్రచారం చేస్తే బాగుంటుందని. వరుణ్ తేజ్ వెళ్ళాడు, ఈ జబర్దస్త్ గ్యాంగ్ అంతా వెళ్తుంది, రోజుకొకరు వెళ్తున్నారు వస్తున్నారు. చిరంజీవి గారు కూడా మద్దతు తెలుపుతున్నారు, బాగుంది పర్లా. కాకపోతే ఈ జనాలకి ఏంటంటే వాళ్ళు నచ్చకపోతే అక్కడికి వెళ్ళకు, నువ్వు రాకు. అసలు వాళ్ళ మొహాలే నీకు చూడబుద్ధి అవ్వకపోతే బయటికి రాకు. అంతేగాని నువ్వు రాళ్ళేసి వాళ్ళని కొట్టడం, బాటిల్ ఇసరడం, చేతుల్లో ఏది ఉంటది ఇసరడం. ఎవరైనా సరే ఏ పార్టీ అయినా, ఇప్పుడు ఇండిపెండెంట్ పార్టీ అయినా అనుకో, ఏదో జనాలు కనపడి ఏదో చెబితే నాకు ఓటు వస్తుందేమో అని అన్నాడు. ఇప్పుడు నువ్వు బాటిల్ ఇసరడానికి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మొన్న జగన్ మీదకి ఇసిరారు అంటే
నీకు ఆయన పాలన నచ్చలేదు, అందుకే ఇసిరావు, నీకు రీజన్ ఉంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు పాలించాడు నిన్ను? నువ్వు రాయి రప్ప బాటిల్ ఇసరడానికి. నువ్వు ఆయన ఒక 5 ఏళ్ళు పాలించి అక్కడ గెలిచి నీకు ఏ పని చేయ, రోడ్ లేదు, హాస్పిటల్ కట్టలేదు, నీకు పెన్షన్ రాలేదు, ఏదో రాలేదు అంటే కోపంతో ఏదో ఇసురు కొట్టావో, సరే నీకు మీనింగ్ ఉంది. ఇక్కడ అసలు ఆ అబ్బాయి ఇంకా ఇప్పటిదాకా నిలబడలా, గెలవలా. పోయినసారి 2 చోట్ల నిలబడ్డాడు, అక్కడ ఓడిపోయాడు. ఇప్పుడు ఇక్కడ ట్రై చేస్తున్నాడు, ట్రయల్లోనే కదా ఉన్నాడు. నీకు అన్యాయం ఏం చేశాడు? ఎందుకు కొట్టాలి? అవసరం ఏముంది? అంటే నీకు రీజన్ కూడా, అంటే నువ్వు ఏదో ఉగ్రవాద చర్య అది, ఇది అంటే మరీ మనుషులమన్న విషయాన్ని కూడా మర్చిపోయి రోజు ఉన్మాదుల్లా తయారవుతుంటే వాళ్ళని ఏం చేస్తాం? ఇది ప్రతి ఒక్కళ్ళు ఖండించదగిన విషయం. సీరియస్లీ అంతే కదా. ఇప్పుడు అంత అవసరం ఏముంది? ఇప్పుడు సరే పోనీ నువ్వు కొట్టింది పవన్ కళ్యాణ్ కూడా కాదు, ఆయన తరఫున ఎవరో వస్తాయని అన్నావు. ఆయన నీకేమన్యాయం చేశాడు? పోనీ ఆయన సినిమాలు నీకు నచ్చలేదా? చూడకు, అంతేగా. ఆయన నీకు చూసి రాగానే చీపురు చెప్పు ఇసిరి కొట్టడం ఎందుకు? అంత అవసరం ఏముంది? అదే ఇదండి దాసరి విజ్ఞాన్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.